ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా, మీకే సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. అనేక మందిగా నాయనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచునట్లు కృప చేయండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచన ప్రారంభం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు. 2వ భాగాన్ని మరలా చదువుకుందాం. యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభునందు మీ అందరికీ కూడా శుభాలు అందచేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో 2వ భాగాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈవేళ దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు
మనకు కీడమయ్యున్న దేవుడు, లేక మన జీవితాలకు కీడముగా ఉన్న దేవుడు. కీడము అనే మాట ఆలోచన చేస్తే షీల్డ్ అని చెప్పబడుతున్నది. షీల్డ్ అనే మాటకు కవచం. మనం ఒకవేళ ఏదైనా ప్రైజ్ మనకు వస్తే, లేకపోతే ఏదైనా ఆటల పోటీల్లో మనం నెగ్గితే షీల్డ్ వచ్చిందండి అంటాం. అటువంటి అర్థము మనకు కాదు, కానీ షీల్డ్ అనే మాటకు కవచము అని ఇక్కడ తిరిగించబడుతూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడు తనను ఆశ్రయించే వారికి, దేవుడు తన ప్రజలకు కవచముగా ఉన్నాడు అని ఈవేళ దేవుని యొక్క వాక్యం. తన ప్రజలు అంటే దేవుని ఎడల ఎటువంటి భావము కలిగి ఉండాలి. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడుచున్నటువంటి మాట, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుడు ఆయన ప్రతిదీ సునిశ్చితంగా ఆయన పరిశీలన చేస్తాడు. మంచి చెడ్డలను ఆయన పరిశీలన చేస్తాడు. నీతిమంతులను అనీతిమంతులను పరిశీలన చేస్తాడు. దేవునికి మానవునికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటని ఆలోచన చేస్తే, మానవ మనుగడలో తప్పిదాలు చేసుకుంటూ పోతూ ఉన్న పొగుడుతూ ఉంటారు లోకం. కానీ దేవుడు తన యొక్క ఉద్దేశ్యాలు ఏమిటంటే, మంచిని మంచిగా ఆయన చూస్తాడు, చెడ్డను చెడ్డగా చూస్తాడు. మంచివారికి కలిగే ప్రతి ఫలాన్ని ఆయన ఇస్తాడు, చెడ్డవారికి కలిగే శిక్షను కూడా ఆయన ఇస్తాడు. అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను మీకు కవచంగా ఉంటాను. ఎప్పుడు అని ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుంటూ ఉన్నప్పుడు జవాబు, యుక్త మార్గమున ఎవరైతే నడుచుకుంటారో, యుక్త మార్గము తప్పకుండా ఎవరైతే నడుచుకుంటారో వారికి కీడముగా ఉంటాను నేను. అవునండి, ఇక్కడ యుక్త మార్గము అనే మాట మనం ఇంగ్లీష్లో ఆలోచన చేస్తే అప్రైట్ అని ఇంగ్లీష్లో వాడబడుతున్నది. అప్రైట్ అనే మాటకు మనకు ఇంగ్లీష్లో అర్థము బ్లేమ్లెస్, నిందారహితుడు అని తెలిగించబడుతుంది. నిందలేనటువంటి వాడిగా దేవునిలో జీవించగలిగితే మనకు కలిగే విపత్తుల నుండి, లేక ప్రమాదాల నుండి, లేక శోధన వేదనలకు కలుగకుండా ఆయన మనకు కవచంగా ఆయన ఉండే దేవుడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం మనకు ఏ వాగ్దానం చేస్తుందంటే, మనము ఒకవేళ దేవుని ఎడలో యుక్త మార్గము తప్పిపోకుండా మనము నడవగలిగితే, అంటే జీవించగలిగితే, ప్రతి ఒక్కరికి కూడా ఆయన కవచంగా ఆయన ఉండి రక్షించు దేవుడని ఆయన మనకు ఈ ఉదయకాలపు ఆరాధనలో వాగ్దానం చేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథాన్ని 22వ అధ్యాయం 31వ వచనాన్ని తెరచి మనం చూడగలిగితే దైవవాక్యం అంటుంది, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కీడం. ఆయనను శరణుచొచ్చు వారికి నేను ఆయనను ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు శరణు వేడుకోవాలి? నేను గొప్పవాడిని, నాకెవరో అక్కరలేదు అని అనుకుంటే డజంట్ మ్యాటర్. ఆయన నీకు లేక నాకు సహాయం చేయవలసిన అవసరం లేదండి. వాక్యం క్లియర్గా మాట్లాడుతుంది, ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో, ప్రాణాపాయాల్లో ఉన్నారో, అటువంటి వారు దేవుని ఒకవేళ ఆశ్రయించగలిగితే వారికి మాత్రం కీడముగా ఉండి, నీకు లేక నాకు మనకు ఏవైతే ప్రమాదాలు కలగాలో ఆ ప్రమాదాలు మన మీద నుండి తప్పించుకుంటానికి
మన మీద పడవలసినటువంటి ఆ భయంకరమైనటువంటి దెబ్బలు లేక గాయాలు ఆయన భరించటానికి నిన్ను నన్ను మన కుటుంబాలను చుట్టుకొని కవచంగా ఉంటాడని దైవవాక్యం వాగ్దానం చేస్తున్నది ప్రియులారా. అలాగునే సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయం 36వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నీవు నీ రక్షణ కీడమును నాకు అందించెదవు. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు నీ రక్షణ కీడమును నీవు నాకు అందించెదవు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మనం ఎన్నో విధాల ఒకవేళ అటువంటి వారిని తప్పించటానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు విఫలమైపోతూ ఉంటాయి. కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీవు నీ రక్షణ కీడము నాకు నీవు అందింపచేస్తావు. నీ కేడము నాకు ఇదిగో రక్షణ కలుగు చేస్తుంది. రక్షణ అనే మాటకు సాల్వేషన్ కాదు, బాహ్య సంబంధమైన ప్రొటెక్షన్ కొరకు ఈ మాటలు చెప్పబడుచు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని సామెతల గ్రంథములో 30వ అధ్యాయము 5వ వచనములో దైవవాక్యం అంటుంది, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. పరిస్థితులు, ప్రభావాలు మానవాళి మీదకు ఏ విధంగా తిరుగుబాటు చేస్తాయో మనకు తెలియదు. ప్రకృతి ఏ విధంగా వైపరీత్యాలు కలుగుతూ ఉంటాయో మనకు తెలియదు. మన ప్రయాణాలలో మన జాగ్రత్తలు ఏ విధంగా విఫలమవుతాయో మనకు తెలియదు. కానీ నీ ప్రయాణములో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, లేకుంటే నీ యొక్క దైనందిన జీవితంలో కానీ, అది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు, నీవు నీ దినచర్య ప్రారంభించడానికి ముందు నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకొని ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఆయన మనం ఆశ్రయించగలిగితే నిన్న నేడు నిరంతరం ఎల్లవేళలా కూడా ఆయన మనకు కీడుముగా ఉండి ఆయన తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు అనే మాటలు. అందుకే నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడును. ముగింపుగా ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, భయపడవద్దు, నేను నీకు కీడముగా ఉన్నాను. అవును ప్రియులారా, ఈ ఉదయకాలం మన ఉపోద్ఘాతములో ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనకు కీడముగా ఉండాలి. అన్ని వేళల అన్నింటా ఆయనను రక్షించాలి. అంటే మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉందాం అని ఆలోచన చేస్తే యుక్త మార్గమును తప్పక మనం నడుచుకోవాలి. దేవుని మార్గములో మనం నడుచుకోగలిగితే ఆయన మనకు కీడముగా ఉండే దేవుడు. అట్టి కీడముగా ఉన్న ప్రభువుని ధరించుకుని కలిగి సాగిపోతానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించులోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ చిన్న వాక్యాన్ని దీవించి మా అనుదిన జీవితంలో నీవు మాకు కీడముగా నాయనా మీరు ఉండి నాయనా మేము యుక్త మార్గము తప్పిపోకుండా నీలో జీవించటం నేర్పించమని యేసు ప్రభు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం దీవించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.